రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి నేనైతే వడ్డించుకుంటున్నాను అండి. చూడండి, రైస్ కూడా రెడీ అయింది. ఆహా, మంచి గుమగుమలాడుతుందండి. ఈ మటన్ చికెన్ కన్నా కానీ ఇది చాలా చాలా బాగుంటుంది. ఆకుకూరలు వేస్తున్నాను కాబట్టి ఇలాగా అన్నంలో వేసుకొని చక్కగా నెయ్యి అయితే ఉండాలి పప్పులో తప్పకుండాను. కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న చూడండి గొట్టాలు. మేమైతే బోటీలనే వాళ్ళం చిన్నప్పుడు, మీరేమంటారో చెప్పండి. ఇలా వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలా వేడిగా ఉందండి, కొద్దిగా ఇలాగా అన్నంలో వేసుకొని సూపర్ టేస్టీ. ఎంత బాగుందో.